నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం ఒకవైపు అయితే, ఇంకోవైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, అదేవిధంగా ఉద్యోగుల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఓవరాల్ గా ఈ మాటలు ఎట్లా చూస్తారు సార్? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, విశాఖ ఉక్కు యాజమాన్యము వీళ్ళు ముగ్గురు కలిసి ప్రైవేటైజేషన్ కు లేదా దాన్ని మూసేసేదానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది స్లో పాయిజనింగ్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర పాలసీ కానీ, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కానీ, యాజమాన్యం సర్క్యులర్ కానీ, ఇవన్నీ ఆ కోణంలోనే ఉన్నాయి. చూస్తే చంద్రబాబు గారు ఏమంటున్నారు? ఉద్యోగులు పని చేయడం లేదు, తెల్ల ఏనుగులా మారారు, పని చేయకుండా జీతాలు ఇవ్వమంటారా? మేము ఆల్రెడీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, దాంతో బాగుపడాలి కదా, ఎన్నాళ్ళని చేస్తాము అనే యాంగిల్లో ఆయన. యాజమాన్యం ఏమంటుంది? సర్క్యులర్ ఇచ్చింది, ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తాము, ఉత్పత్తి లక్ష్యాలకు ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తాము అంటే ఆ విధంగా కనీసం ముడిపెట్టారు. కార్మికులు ఏమంటున్నారు? రా మెటీరియల్ యాజమాన్యం సప్లై చేయకుండా ఉత్పత్తి లక్ష్యాలను ఏ విధంగా సాధిస్తాము? సాంకేతిక సమస్యలు తరచూ సంభవిస్తున్నాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ సప్లై చేయడం లేదు, రా మెటీరియల్ సప్లై చేయడం లేదు, రైల్వే వ్యాగన్స్ వచ్చేసి ఇవ్వడం లేదు. తర్వాత కార్మికులను 30,000 మంది నుండి 18,000 మందికి తగ్గించారు. కాబట్టి ఏ విధంగా వచ్చేసి మీరు ఉత్పత్తికి జీతానికి ముడిపెడతారు, మీరు మీ తప్పులు పెట్టుకొని అని కార్మికులు అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది సాకు మాత్రమే. ఇది చంద్రబాబు గారి వ్యాఖ్యలు కానీ, ఈ యొక్క యాజమాన్యం సర్క్యులర్ కానీ మూసివేసడానికి ముందుగా కుక్కను చంపాలనుకున్నట్టు పిచ్చి కుక్క అన్నట్టుగా ముద్ర వేసి ఏ విధంగా చంపుతారో ఆ విధంగా ఒక సాకు ఇది. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతకును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యము సాకులు వెతకును సుమతి అన్నట్లు దాన్ని మూసేసేదానికి ఒక సాకు. మేము చూడు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, మేము ఎంతని ఇవ్వగలము, ఎంతని ఆదుకోగలము అనే నెపం వచ్చి వేసేదానికి. తర్వాత పక్కనే అనకాపల్లిలో ప్రైవేట్ది విశాఖ ఇది మిట్టల్ది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళకు సొంత గనులు ఇస్తారని రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాల్సినా ఆగ మేఘాల మీద ఇస్తారు. ఇక్కడ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు, షెయిల్లో విలీనము చేయరు, కార్మికులు సంఖ్య తగ్గించేస్తారు, విఆర్ఎస్ ఇస్తారు, రైల్వే వ్యాగన్స్ ఇవ్వరు, ముడి పదార్థం ఇవ్వరు, స్పేర్ పార్ట్స్ ఇవ్వరు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వరు. కాబట్టి దీన్ని పరోక్షంగా వచ్చేసి దీన్ని బలహీనపరిచి నిర్వీర్యం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్నదాన్ని నిర్వీర్యం చేయడము, పక్కనే అనకాపల్లో ఉండే రాబోయే ప్రైవేటైజేషన్ దానికి ప్రోత్సాహం ఇవ్వడము, ఇది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి ఇంకా పోరాటమే సరైన అంతే. అంటే ఈ 17 నెలల్లో దాదాపుగా 15,000 కోట్ల సాయం చేశామన్నట్టు మాట్లాడుతున్నారు కదా సార్? ఇప్పుడు ఆ సాయం వచ్చేసి దేనికి చేశారు? బుక్ అడ్జస్ట్మెంట్ చేశారా? నిజంగా వచ్చేసి ఆ యొక్క యంత్రాలు కొనుక్కుండడానికి, దాన్ని ఆధునీకరించడానికి చేశారా అనేది దట్ ఈజ్ ముఖ్యం కదా. మరి ఆ ప్రకారంగా బాధ్యత వచ్చేసి కార్మికుల మీద ఎంత ఉందో యాజమాన్యం మీద ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం మీ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా. మీరు కూడా వచ్చేసి దాన్ని అంత డబ్బు ఇచ్చిన తర్వాత మీ బాధ్యత కూడా ఉంది కదా. మీరు వచ్చేసి డబ్బులు ఇచ్చిన చాలని చెప్పేసి వదిలిపెడతారా? కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకొని, ప్రైవేటైజేషన్ దృష్టిలో పెట్టుకొని, మేము ఇంత ఇచ్చినా గానీ చూడు అంటే మా మీద తప్పు లేదు, వాళ్ళు చేసుకోలేకపోయారు అని నెపం వాళ్ళ మీద వేసేదానికి ఈ ప్రయత్నము. రెండవది, రేపు ప్రైవేట్ పరం అయిన తర్వాత అంతంతా కొనుక్కున్న వాళ్ళకు ఈ యొక్క ఇచ్చిన డబ్బు కూడా అది వాళ్ళకు ఉపయోగపడేదే. ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత మళ్ళా ఆ కొనుక్కునే వాళ్ళకి అంతో ఎంతో ఉపయోగపడేది ఇప్పుడు పెట్టిన ఖర్చు కూడా. కాబట్టి దీన్ని కాపాడే దానికోసము డబ్బు ఇచ్చినట్టు కనిపించలే. వచ్చే వాళ్ళకు ప్రైవేటైజేషన్ తర్వాత కొనుక్కునే వాళ్ళకి అంతో ఎంతో మేలు చేసే దానికోసము చేసినట్టుగానే కనపడతాం. అంటే దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంత చేయూత కూడా ఇచ్చాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సీఎం గారు. ఇవి ఇవ్వాలి కదా. మరి క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి,
క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, సెయిల్లో విలీనం చేయండి. మిగతా నేను చెప్పినా కదా, ఒకటి మీరు వచ్చేసి క్యాపిటల్ మైన్స్ ఇవ్వలేదు, మీరు 12,000 ఇచ్చినామని చెప్తున్నారు, అంతవరకు వాస్తవమే, అది కూడా బుక్ అడ్జస్ట్మెంటే. మిగతాది వచ్చేసి సెయిల్లో ఎందుకు విలీనం చేయలేదు, సొంత గనులు క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఇవ్వడం లేదు, రైల్వే వ్యాగన్స్ ఎందుకు ఇవ్వడం లేదు, రా మెటీరియల్ వచ్చేసి ఇనుము అవైలబిలిటీ లేక నెలకు వారం రోజులు మూసేస్తున్నారు, రా మెటీరియల్ సప్లై లేక. తర్వాత స్పేర్ పార్ట్స్ సప్లై చేయడం లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు. తర్వాత మా కార్మికుల సంఖ్య 30,000 నుండి 18,000కు కుదించారు. ఇప్పటికే ఆల్రెడీ 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 విభాగాలు, ఉక్కు కర్మాల్సిన నుంచి యాన్సిలరీస్ అన్ని 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి ఇది ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఎలిబి కోసం మేము డబ్బిచ్చాము, డబ్బిచ్చినా కానీ అది ఫుల్ఫెడ్జ్గా రాలేకపోతుంది, ఎన్నాళ్ళ నష్టాలు భరిస్తాము అనే ఒక ఎలిబి కోసం అంతా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. అంటే మిట్టల్ స్టీల్ కోసము ప్రధానిపై ఒత్తిడి చేసి ముడిను సరఫరా చేయిస్తున్నాను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా మనము నిజంగా మిట్టల్ ప్రైవేట్ కంపెనీ, మిట్టల్ వచ్చేసి అక్కడనే విశాఖపట్నం అనే ఎందుకు వేరే చోట వచ్చేసి పెట్టమని చెప్పొచ్చు కదా. నిజంగా దీన్ని వచ్చేసి ఇంప్రూవ్ చేయాలనుకుంటే పక్కనే అనకాపల్లిలోనే మిట్టలు ఎందుకు పెట్టమని చెప్పాలా, ఇంకో చోట పెట్టమని చెప్పొచ్చు కదా. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి, కావాలంటున్నారు. మరి మిట్టలు వచ్చేసి అంత పెద్ద కంపెనీ పెట్టేతను ఆ పక్కనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే పెట్టాల్సిన అవసరం ఏముంది, వీళ్ళు అడగాల్సిన అవసరం ఉంది అక్కడనే. కాబట్టి ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్రైవేట్ రంగంలో ఉండదని మూసేయాలి, ప్రైవేట్ రంగంలో ఎంకరేజ్ చేయాలని నిర్ణయానికి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఆ చేత్తోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూడా సొంత మైన్స్ ఇప్పిస్తే లాభాలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు నష్టానికి ప్రధాన కారణం ఏంటంటే విశాఖకు మైన్స్ లేకపోవడమే కదా సార్. సొంత మైన్స్ లేకపోవడము, లేదా ఆల్రెడీ లేదు సొంత మైన్స్ ఇవ్వకుంటే సెయిల్లో విలీనం చేయని అడుగుతున్నారు. సెయిల్ వల్ల మీదే కదా. కాబట్టి సెయిల్లో విలీనం చేయడం లేదు, క్యాపిటల్ మైన్స్ ఇవ్వడం లేదు. తర్వాత దానికి కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ కానీ, రా మెటీరియల్ కానీ, వ్యాగన్స్ కూడా సక్రమంగా సప్లై చేయడం లేదు. కాబట్టి దాన్ని ఏదో విధంగా వచ్చేసి నిర్వీర్యం చేసేదానికి మేము సహాయం చేసినా కానీ అది పుంజుకోలేకపోయింది అని దాని నిర్వీర్యము ఒక చేత్తో ఇది వచ్చేసి గట్టిగా పట్టుకొని ఆతోంతో కొట్టించినట్టుంది. దీన్ని ముందుకు పోనీయకుండా చేసి మళ్ళా పోనిచ్చినట్టే రక్షించడానికి ప్రయత్నం చేసినట్టు చేసి పట్టుకొని కొట్టించినట్టుంది ప్రైవేట్ వాళ్ళతో. ఇప్పుడు దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంత ఇనుప ఖనిజాలు ఉన్నాయి, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రం అవసరమైన ఇనుప ఖనిజం లేదు. ఇదే అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు మోడీ గారికి కూడా లేఖ రాశారు. ఇప్పుడు ఇనుప ఖనిజం కావాలంటే దాదాపుగా 3,472 కోట్లకు పైగా భారం పడుతుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటారా? లేదు, వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చిండొచ్చు కదా. వాళ్ళు వచ్చేసి ఏదో విధంగా దాన్ని ప్రైవేట్ పరం చేయాలి, మూసేయాలనే యాంగిల్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇవ్వాలనుకుంటే క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చిండే వాళ్ళకు ఇవ్వడం ఇష్టం లేదు. దాన్ని మూసేయడమే వాళ్ళ ఉద్దేశం. మూసేయడమా, ప్రైవేట్ చేయడమా?